హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనుకోకుండా మనం ఏదైనా ఒక సమస్యలో పడినప్పుడు లేదా కొంతకాలం నుంచి ఎంత ప్రయత్నం చేసినా ఆ సమస్య నుంచి బయటపడకుండా మనల్ని నిద్రలేని రాత్రులు గడిపిన సంఘటనలు జరిగినప్పుడు మన యొక్క మానసిక పరిస్థితి, ఆందోళన, భయం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకు జరుగుతూనే ఉంటాయి. ఎలాగంటే మనకు తెలియకుండా శ్వాస తీసుకోవటం, వదులుకోవటం, మనకు కావాలని చేసినా చేయకపోయినా వాటి పని అవి ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతాయో, ఈ సమస్యలు కూడా రేపేం జరుగుతుందోనన్న భయం వలన మనల్ని నిద్ర పట్టనివ్వకుండా, ప్రశాంతంగా ఉండనివ్వకుండా, ఆందోళనతో నిత్యం భయంతోనే గడిపే అనేకమైన ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి మనం ఇదివరకు మనకు జరిగిన సంఘటన ఏ రకంగా సాల్వ్ అయ్యిందో అన్న స్పృహ, ఆలోచన మనకు ఉంటే ఈరోజు వచ్చిన సమస్య కూడా ఏదో ఒక రోజు తీరుతుంది అన్న నమ్మకాన్ని మాత్రం మన మనస్సు కలగనివ్వదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రేపు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువుకునే టైం వచ్చినప్పుడు చదువుకోకుండా ఎగ్జామినేషన్స్ వచ్చేటప్పుడు వాళ్ళు పడే భయాందోళనలే వాళ్ళకి అదొక పెద్ద సమస్య. ఫెయిల్ అయిపోతానేమో, చదువుకున్నాయి రావేమో, ఒకవేళ వచ్చినా సరే నేను సరిగ్గా రాయలేనేమో, రకరకాల ఆలోచనలతో గడుపుతూ ఉంటారు. కానీ ఇప్పటికన్నా ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, ఎలాగలా ఇప్పుడన్నా కొంచెం అన్నా చదువుకుంటే, లేదు ఆ టీచర్ లెసన్ చెప్పినప్పుడు కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు కానీ ఏదన్నా ఒక టాపిక్ కన్నా గుర్తుంటే దాన్ని ఎలాగలాగ రాయాలా అన్న ఆలోచన చేసుకున్నా సరిపోతుంది అన్న విషయాన్ని మన మనసు మనకి ఆ టైంలో సలహా ఇవ్వదు. ఎందుకనంటే ఒకటే భయం, రేపు ఏం జరుగుద్ది, ఒకవేళ రాకపోతే, నేను చదివిన రాకపోతే, చదివినా మర్చిపోతే అన్న ఆలోచనలతో పిల్లలు సతమతం అయిపోతూ ఉంటే, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు ఆర్థిక పరిస్థితి గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి సమస్యలు అనేవి గనక ఆ రెండు విషయాల్లో ఉంటే మనిషి జీవితం 90% చనిపోయిన జీవోత్సవంలా బ్రతకటమే. ఎందుకనంటే డబ్బులు లేవు, కానీ రేపు రెంట్ కట్టాలి, లేదు రేపు ఈఎంఐ కట్టాలి. అదే టైంలో పిల్లలకి ఏదో లేదా మనకేదో అనారోగ్యం చేస్తుంది. ఆ అనారోగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని టెస్టులు రాస్తాడోనన్న భయం. రేపు ఆ టెస్టులు రాసిన ఆ టెస్టుల్లో ఒకవేళ నాకు ఏదన్నా పెద్ద జబ్బు వస్తే గనక ఆ జబ్బుని ఎలా నయం చేసుకోవాలో, నయం చేసుకుంటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయోనన్న భయంతో వాయిదా వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనేక మంది అయితే, ఏదో ఒక రకంగా ఈ సమస్య నుంచి నేను బయటపడాలని ప్రయత్నం చేయటానికి పూనుకున్నా ఆ గతం తాలూకా జ్ఞాపకాలు, ఒకసారి మనకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్, చావు బతుకుల మధ్య వరకు వెళ్ళి వచ్చిన ఇన్సిడెంట్లు, లేదు అప్పు రేపు కట్టవలసిన అప్పు కట్టకపోయినా, లేకపోతే రెంట్ కట్టకపోయినా ఇల్లు ఖాళీ చేసే అని చెప్పి మన ఓనర్స్, లేకపోతే మనం అప్పు తీసుకున్న వాళ్ళు వచ్చే మనల్ని ఇంట్లో నుంచి బయటకు వచ్చి, లేదా ఇంటి బయట నుంచి నోటుకొచ్చిన మాటలు విన్నా సరే అటువంటి సంఘటన మళ్ళా రేపు కూడా జరుగుద్దేమోనన్న భయం వల్ల ఈరోజు ప్రశాంతంగా ఏమీ జరగటం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజెంట్లో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతూ ఉంటుంది.
ఎక్కడున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు వాళ్ళు రావటానికి అవకాశం ఉందా, లేదు నన్ను అడగటానికి ఇప్పుడు అవకాశం ఉందా, లేదు ఈ వ్యాధి ఇప్పుడు నన్ను చంపే అవకాశం ఉందా అన్న కొద్దిగా స్పృహలోనైనా మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వచ్చి అక్కడ పడిపోయిన ఎవడొక్కొక్కటి తీసుకెళ్ళిపోతాడులే, ఎక్కడో చోట తీసుకెళ్తారు. ఆలోచన ఒకటి వచ్చినా, లేదు అప్పు వచ్చినా, సర్లే రేపు చేయొచ్చులే, ఎలాగలాగే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం కదా అని సరిపెట్టుకుందామా అని అనుకుంటానికి కొన్ని సాకులు ఎత్తుకుంటాకి మనకు మనిషికి మన మనస్సు ఆ రోజుకి మాత్రం అవకాశాలు ఇస్తుంది, తప్పనిసరిగా ఇస్తుంది. మళ్ళా ఆ ప్లేస్ నుంచో లేకపోతే ఆ ఇంటి నుంచో బయటికి వెళ్ళిపోయి మళ్ళా రాత్రి ఎప్పుడైతే గడుస్తుందో మళ్ళా టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఈ రోజు ఎలాగలా గడిచిపోయింది, రేపేమవుద్దు, రేపు వాళ్ళు ఏమన్నా వచ్చి నా మీద గొడవ పడతారా, లేకపోతే రేపు ఇంటి నుంచి ఖాళీ చేసేయమంటారా, ఇదొక ఎత్తు. ఇంకొంతమంది అయితే పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో, పిల్లలు చక్కగా చదువుకున్నారు, ఇంకా సెటిల్మెంట్ లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, అఫ్ కోర్స్ జాబ్ గురించి అవ్వచ్చు, మ్యారేజ్ గురించి అవ్వచ్చు, లేదు వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు బట్టి అవ్వచ్చు, వాళ్ళకి ఎన్ని విధాలుగా మనము వాళ్ళకి లిఫ్ట్ ఇద్దామని ప్రయత్నం చేసినా సరే అవి తీరకపోతే అదొక ఆందోళన. నేను బ్రతకుండగా కనీసం వీళ్ళు సెటిల్ అవుతారా, వీళ్ళు సెటిల్ చేయగలనా లేదా అన్న భయం, ఆందోళన కంటిన్యూగా మనల్ని తట్టి లేపుతూనే ఉంటుంది. ఇంకొంతమంది ఎంతో ఇన్నోసెంట్ గా బాగా చదువుకున్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా కానీ, లేదు ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఏదో ఒక వ్యసనానికి లోనయ్యి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకొని చిందరవందర చేసుకున్నప్పుడు పిచ్చెక్కిపోద్ది, మామూలుగా ఉండదు. వాళ్ళకి మామూలుగానే ఉంటది. డాక్టర్ చచ్చిపోతాడు, నువ్వు గనక రేపు నుంచి స్మోక్ చేసినా, లేదు తాగకోకుండా గనక తాగేవంటే గనక నువ్వు చచ్చిపోతావని తెలిసినా సాయంత్రం అయ్యే వరకు ఈ రోజు చాలా నిబ్బరంగా ఉంటారు. ఏమైనా సరే ఈ రోజు మానేయాలని చెప్పి ఒక వారం రోజులు పంటి బిగువున ఆలోచించుకొని ఎక్సర్సైజ్లు చేసి అవి చేసి ఇవి చేసి మొదలు పెడతారు. కానీ ఏదో ఒక క్షణం కాదు, మనలో నిద్రపోతున్న ఆ యొక్క వ్యసనమైన ఏదైనా మనకి ఎంజాయ్మెంట్ ఇస్తే గనక జీవితాంతం దాన్ని మర్చిపోలేం. మంచి అయినా చెడైనా సరే ఆ ఆలోచన గుర్తుకొచ్చిందంటే మనం వెళ్ళక్కర్లేదు, మన మనస్సే అక్కడికి వైన్ షాప్కి తీసుకెళ్ళిపోద్ది, లేకపోతే సిగరెట్ కాల్చే ప్లేస్కి తీసుకెళ్ళిపోద్ది. అప్పుడు వరకు ఎంతో పంటి బిగువున ఆపుకున్న ఆ యొక్క ఆలోచనలన్నీ ఉగ్ర రూపం దాల్చి రెచ్చిపోయేలాగా చేస్తే మళ్ళా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు దాన్ని మానే ప్రసక్తి ఉండదు. ఏది డాక్టర్ చచ్చిపోతావురా బాబు అని చెప్పినా సరే. అయితే కొంతమంది కావాలని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు, కావాలని సపోజ్ యూత్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత, అంటే యంగ్ ఏజ్ లోకి వచ్చిన తర్వాత అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆపోజిట్ జెండర్ కి వాళ్ళ మాటలకు కానీ వాళ్ళ యొక్క చేష్టలకు కానీ అట్రాక్ట్ అవటం, మాట్లాడదామని అనిపించటం అనేది సహజం. బట్ కొంతమంది ఆ ఏజ్ లో కూడా ఎవరిని ఎంతవరకు ఉంచాలో అనే స్పృహతో తప్పనిసరిగా ఉంటారు, ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు విత్ ఇన్ ద మినిట్స్ ఆర్ విత్ ఇన్ ద డేస్ లో ఇద్దరు పరిచయం అయిపోతున్నారు. అయిపోయిన తర్వాత ఒకళ్ళని తెలుసుకోకుండానే వాళ్ళ చేయవలసిన తప్పులన్నీ చేసేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ తప్పు తాలూకా జ్ఞాపకాలతో రేపు ఇంకొకరితో మాట్లాడినా, ఇంకొకరితో చేసినా, లేదు రేపు నేను పెళ్లి చేసుకున్నా నా పరిస్థితి ఇలాగే అయిపోద్దేమోనన్న ఆందోళనతో బతికేవాళ్ళు కొంతమంది అయితే, నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు ఉంటే నాకు ఆల్రెడీ వేరే వాళ్ళతో సెట్ అయ్యి నిశ్చితార్థాలు పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి, ఇంకా నువ్వు నా వెంట పడద్దు అని చెప్పినా
నా వెంట పడితే గనక మా పేరెంట్స్తో కానీ లేకపోతే మా అన్నయ్యతో కానీ చెప్తే గనక పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పినా సరే వాళ్ళని వెళ్ళి ఏదో ఒక రకంగా బలవంతం చేసో లేకపోతే రోడ్డు మీద వాళ్ళ హర్ట్ చేసో లేదు అందరి ముందు వాళ్ళని ఇంకా గాయపరిచేలాగో లేకపోతే ఇంకా ఎక్కువగా బతిమలాడటమనో లేకపోతే ఇంకా నన్ను ఇష్టపడటమని చెప్పిన సంఘటనల వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్తే నా పరిస్థితి ఏంటన్న సంగతి నైట్లో ఆలోచిస్తాడు. అది ఆలోచన పోవటానికి మళ్ళా ఇంకొక వ్యసనం, లేదా కొంతమంది ఫ్రెండ్స్ని పిలుచుకొని వాళ్ళతో చర్చలు, ఒకవేళ ఇది జరిగితే మనం ఏం చెయ్యాలి, ఎలా బయటపడాలి, ఎవడి మీదకు తోసేయాలి, ఇదే జీవితం. ఇవన్నీ జరుగుతున్న ఎగ్జాంపుల్సే చెప్పారు. జరగబోతున్న వీటికి రెమెడీస్ ఏం చెప్పలేదు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సముద్రం ఐ మీన్ ఒక నది ఉందనుకోండి, ఆ నది రేపు నేను ఎలా ప్రవహించాలి అని చెప్పి ముందే ప్లాన్ చేసుకోదు. దానికి ఏదో ఒక పెద్ద బండరాయి వెళ్తూ ఆ నదిలో పడిన ఆ ప్రవాహం బండరాయి పడింది కదా అని చెప్పి నీళ్లు యువతలున్నాయి యువతల, అవతలున్నాయి అవతల ఉండిపోవు, వాటిని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఎంతటి సమస్యలో ఉన్నా ఈ రోజు అనేది పరిష్కారానికి మనం క్రియేట్ చేసుకున్న, లేదు మన సృష్టి క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన అవకాశం. జరిగిపోయింది, జరగవలసిన దానికి నేనేం చేయాలి, ఈ తప్పు నా వల్ల జరిగింది కాబట్టి జరగటానికి గల కారణాలు పరిష్కారాలు ఏంటని ఈరోజు నువ్వు కొంచెమన్నా ఆలోచిస్తే రేపు జరగవలసింది ఎట్టి పరిస్థితుల్లో మన చేతుల్లో ఉండదు. అసలు మనమే ఉంటామో లేదో తెలియదు. అటువంటప్పుడు రేపు దాని గురించి ఇంత భయపడటం అవసరమా? ఐ మీన్ రెగ్యులర్గా జరిగే బాధల గురించి మాట్లాడుతున్నా. ఇందాక చెప్పినట్టు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పిల్లలు సెటిల్ అవ్వలేదన్న సమస్యల గురించి చెప్తున్నాను. వీటి గురించి అయితే ఈరోజు బాగుపడద్దేమో, లేకపోతే ఇంకా కొంచెం టైం ఉందేమో, ఎప్పుడు ఇలాగే ఉంటానా, లేదు నేను ప్రయత్నం చేసే మార్గంలో ఏమన్నా తప్పు ఉందా, దాన్ని ఒక్కసారి రీచెక్ చేసుకుందామా అని ఆ రాత్రి నువ్వు ఆందోళన పడే టయాన్ని కూర్చొని ఒక బుక్ తీసుకొని అందులో గనక నువ్వు గతంలో నువ్వు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా బయటపడ్డావు అన్నది ఒక్కసారి రీథింక్ చేసుకున్నావంటే దీనికి కూడా ఒక పరిష్కారం తీరుతుంది, ఉండి తీరుతుంది. అది రేపే జరగక్కర్లేదు, కానీ రేపేం జరుగుతుందో అన్న భయాన్ని మాత్రం పోగొడుతుంది. అది మాత్రం నో డౌట్, నెంబర్ 1. అయితే అక్కడ వరకు వెళ్ళాలంటే మన మనస్సు నిశ్చలంగా ఉంచుకోవాలి. అంటే ఏదో నేను చెప్పాను కదా అని ఇప్పుడు కూర్చొని ఒక బుక్ తీసుకొని అసలు ఏం జరిగిందని రాసేద్దామంటే కుదరదు. నీలో మార్పు రావాలి, ముందు నీ యొక్క ఆలోచనలో మార్పు రావాలి, నీ ఆలోచనలో నియంత్రించుకునే శక్తిని నువ్వు సంపాదించుకోవాలి. ఆ శక్తిని సంపాదించుకోవాలంటే గనక చాలా కష్టం. చాలా కష్టం అంటే ఇష్టంగా నువ్వు ఏది చేసినా అది నీకు కష్టంగా కనపడదంటే ఇది కూడా చాలా ఈజీ అని అర్థం. దేనికి ఎక్కువగా స్పందించుకో, జరుగుతున్న దాన్ని గమనించు. గమనించిన తర్వాత ఇది ఎంతవరకు నాకు ఇబ్బంది కలిగే సంఘటన అవుతుందా, లేదు ఎంతవరకు నేను ఆ ప్రాబ్లంలో పడతానా అన్న స్పృహ నీలోకి వచ్చిందంటే గనక మెల్లమెల్లగా ఆటోమేటిక్గా నువ్వు పడుతున్న బాధకి పరిష్కారం నువ్వే కనుక్కొని వచ్చే స్టేజ్లోకి మాత్రం నువ్వు రావటం మొదలు పెడతావు. అదే నీకు పునాది. ఎందుకంటే సమస్య లేకోకుండా ఈ భూమి మీద ఏ మనిషి ఉండడు. కాకపోతే మనం చూడం, అందరి జీవితాల్లోకి వెళ్ళి మనం చూడం, కొందరు మనకి చెప్పరు. బట్ ఎవ్రీబడి విల్ ఫేస్ ఇన్ దేర్ లైఫ్ సో మెనీ టైమ్స్. వాళ్ళ జీవితంలో చాలాసార్లు అనేకమైన సంఘటనలు, బాధ కలిగించే సంఘటనలు, అవమానించబడే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తప్పు చేయకపోయినా నిందను భరించి మోసి
అది కాదు అని తెలిసిన రోజున నువ్వు అనుభవించిన బాధ రోజులన్నీ నువ్వు భరిస్తూ ఉంటే వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత సారీ అండి నేను తప్పుగా మీరని అనుకున్నానని ఒక్క మాటతో అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఆలోచించరు. దానికి కూడా మళ్ళీ నువ్వే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు. అయ్యో వీళ్ళు సారీ చెప్పారు, దీనికోసం ఎంతకాలం నుంచి బాధపడుతున్నాను, ఎంతకాలం నుంచి నా టైం వేస్ట్ చేసుకున్నాను, ఎంతకాలం నుంచి నా పరువు ప్రతిష్టలన్నీ పోయినాయి అని అనుకున్నాను. ఇప్పుడు పరువు ప్రతిష్టలు పోయిన చోటకల్లా వెళ్ళి నేను తప్పు చేయలేదని ఫలానా వాళ్ళు నాకు నిజంగా వచ్చి సారీ చెప్పారు అని చెప్పి నువ్వు చెప్పుకుంటా ప్రయత్నం చేయటానికి నీకు టైం ఉండదు కదా, అలా వెళ్ళి చెప్పలేవు కదా. అందుకోసం ఫ్రీగా ఉంది కాబట్టి మళ్ళా దాన్ని కూడా నీ మైండ్ లో పడేసి అనవసరంగా బాధపడ్డాను, అనవసరంగా ఆ చెయ్యని తప్పుకి అనవసరంగా వాళ్ళు ఏదో అన్నారేమోనండి నేను అనుకున్నాను అంట. అది కూడా ఒక వ్యసనమే. తప్పు నువ్వు నిజాయితీగా ఉండి తప్పు చేయనప్పుడు ఎవరైనా అన్నారు అనుకోండి కాదు, అంటారు కొన్నిసార్లు, బట్ పడాల్సిందే. టైం మహామహులే, మహానుభావులే, పెద్ద పెద్ద వాళ్ళే, చరిత్రని క్రియేట్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చేయని వాటికి నిందన అనుభవిస్తూ ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళు దాన్ని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోవటము, లేకపోతే ఎక్కడితో నా జీవితం అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం మధ్యలో ఆపి వెళ్ళిపోతే గనక మనం ఈ స్టేజ్లో కూర్చొని ఇంత లగ్జరీ లైఫ్, ఇంత కావాలంటే చిటికి వేస్తే మన కాళ్ళ దగ్గరకు వచ్చుకుని అంత క్రియేషన్స్ జరిగేవి కాదు. వాళ్ళు కూడా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అనేక మంది అవమానించిన వాళ్ళు, ఎందుకురా బాబు లేనిపోయిన ప్రయోగాలను చేసి మా బుర్ర తింటా ఉంటావు అని చెప్పి ఫ్రెండ్స్ ఏడిపించినా ఏది చేసినా వదిలిపెట్టకుండా వాళ్ళ లక్ష్యాలు సాధించారు. కాబట్టి అనేక మంది చరిత్ర తిరిగేస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ అది చదవటం వరకే మనం వంతు అనుకుంటాం. చదివిన తర్వాత వాళ్ళ విషయం వేరు, నా విషయం వేరు, నా సమస్య వాళ్ళకు వస్తే తెలుస్తుంది కానీ నా సమస్య ఎంత ఘోరమైందో నాకు తెలుసు కదా అని అనుకుంటాం. ఈయనకే ఏదో పెద్ద సమస్య వచ్చినట్టు, లేదా ఆమెకి ఏదో పెద్ద సమస్య వచ్చినట్టు. అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అన్నాను. కాబట్టి నువ్వు తప్పుగా చేయకుండా నీ యొక్క పరిస్థితి బట్టో, నీ ప్రయత్న లోపం బట్టో, లేకపోతే నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని వేరే దారిలోకి మార్చుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసి ఈ రోజే రావాలి లేకపోతే రేపే రావాలని కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే గనక తప్పనిసరిగా నిన్ను రేపు నాకు ఏమీ అవ్వదు, రేపు నేను విజయం సాధిస్తాను, రేపు కాకపోతే ఎల్లుండి సాధిస్తానన్న నమ్మకంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్ కూడా ఒక ట్రాక్ పడుతూ ఉంటుంది. ఎంతో గంటకు 500-600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్ కూడా ఒక్కొక్కసారి పట్టాలు తప్పినప్పుడు ఆగిపోవాల్సి వస్తుంది. మనిషి జీవితం కూడా అంతే. మళ్ళా పట్టాలు సరి చేస్తారు వితిన్ సెకండ్స్ ఆర్ వితిన్ మినిట్స్ ఆర్ 1 hour ఆర్ 2 hours లేదా 1 day. అగైన్ దాని స్పీడ్ తగ్గించుకోదు కదా, అలాగే వెళ్ళిపోద్ది. మనం కూడా అంతే. ప్రాబ్లంలో పడ్డామని ఇది జరిగింది కదా, ఇక నాకు దారులన్నీ మూసుకుపోయినాయి, ఇక నేనేం చేయలేను కూర్చున్నామంటే నీ మనసు ఇంకో కోటి నెగిటివ్ ఆలోచనలు తీసుకొచ్చి అయిపోయిందిరా అబ్బాయి నీ పని, అయిపోయింది అమ్మాయి నీ పని, ఇక నువ్వేం చేయలేవు అని చెప్పి ఆ నెగిటివ్ వైపే నిన్ను లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అది దాని లక్షణం. దాని లక్షణం అంటే మనకి దానికి అలా ట్రైన్ చేసాం కాబట్టి అది అలాగే చెప్పుద్ది. ఎదురు తిరిగి ఏమవ్వదు అని చెప్పి నోటుతో అంటాం కాదు, నువ్వు మనస్సులో గనక కఠినంగా ఒక నిర్ణయం తీసుకొని ఏం జరిగినా ఐఎమ్ రెడీ టు ఫేస్, ఏం జరుగుద్దో ఈ రోజు ఇలా జరుగుద్దని నేను అనుకోలేదుగా, రేపు మంచి జరుగుద్ది లేకపోతే చెడు జరుగుద్ది, బట్ ఈ రోజు జరిగిన దానికి నేను చేయగలిగింది ఏమన్నా ఉందా అన్న ఆలోచనని నీ మనస్సుకు గనక నువ్వు నేర్పిస్తే గనక డెఫినెట్ గా నువ్వు గుడ్ ట్రాక్ లోకి వెళతావు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అయితే కావాలని సమస్యలు తెచ్చుకునే వాళ్ళ విషయంలో మాత్రం చాలా కష్టపడాలి, చాలా టైం తీసుకుంటుంది. అప్పటికే నీ స్టేజ్ కూడా చేయి జారిపోద్ది. ఎందుకనంటే యంగ్ స్టేజ్ లోనే చదువు, కెరియర్ అన్నీ నువ్వు సంపాదించుకొని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఒకలాగా ఉంటుంది.
చదువు లేటుగా అయ్యి, ఏదో చదవకుండానే ముందే పెళ్ళైపోయి తర్వాత చదువుకొని తర్వాత ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే 60 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ రాశారని కొంతమంది, 60 పట్టు పట్టకుండా అటెండర్ స్థాయి నుంచి అనేకమైన ఎగ్జామ్స్ రాసి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానన్న చాలా మంది నేను న్యూస్ పేపర్లో చూశాను. అందుకోసమని వ్యసనాల జోలికి వెళ్ళిన వాళ్ళు మాత్రం వాటి నుంచి బయటపడాలంటే కనుక చాలా కష్టం. ఎందుకనంటే వ్యసనం అనేది నీకు రేపు అనేది లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ నువ్వు రేపటికి భయపడో లేదు, ఈ రోజుని నేను ఎలా గడపాలి, ఈ టయాన్ని నేను ఎలా జరపాలి అని నువ్వు ఆలోచించటానికి ఆ మత్తులో తూగుతూ ఉండో, లేదు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండో, లేకపోతే పనికిమాలిన పనికిమాలిన అంటే మనకు సంబంధం లేని విషయాల్లోనో మనం భుజాల మీద వేసుకొని తిరగటమో, లేదు నువ్వు ఇష్టం లేదు అన్న చెప్పినా సరే వాళ్ళ కోసమే ఇంకా ఒప్పిద్దామని చెప్పి నువ్వు విశ్వ ప్రయత్నాలు చేసినా ఏదో ఒక రోజు నేను చెంప మీద కొట్టో లేకపోతే నెట్ట నీళ్ళలో వదిలిపెట్టి వెళ్ళిపోతారనేది ఖాయం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్, నువ్వు నాకు వద్దు బాబు అని చెప్పినప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ ఫ్రెండ్స్ కూడా ఎలకాలం నీతో ఉండరు. ఈ రోజు నీతో కంపెనీకి ఇవ్వటానికి మందు తాగటానికి వస్తే రోజు వాళ్ళు వచ్చేయరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు బట్టి వాళ్ళని ఎక్కడ నొక్కితే, ఎవడో కొడితే మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాస్ట్ అవుద్దా వాడే పండుగాడు అంటాడు కదా మహేష్ బాబు. అలాగే ఇంట్లో ఎవడోకొకరు నొక్కుతూ ఉంటారు, వాళ్ళ నొక్కులకి వీళ్ళు సెట్ అయిపోతారు. కానీ నీ ఇంట్లో సరిగ్గా నొక్కేవాళ్ళు లేక, నిన్ను ఎక్కడ నట్టు బిగించాలో బిగించేవాళ్ళు లేక, నువ్వు విచ్చలవిడిగా అలవాటు పడిపోయావని చెప్పి ఎవడు నీ వెనక విచ్చలవిడిగా రాడు. అప్పుడు కూడా నువ్వు ఏకాకి అయిపోతావు. తిరిగి తాగేసి రోడ్డు మీద నువ్వు ఒంటరిగా పడిపోయినా సరే నిన్ను ఎవడు వచ్చి బయటకి వచ్చి నిన్ను తీసుకెళ్ళడు. అందుకోసమని ఎంజాయ్ చేయాలి, అన్ని టేస్ట్ చేయాలి. బట్ ఇది మనకు కాదు, మనకి ఇది నచ్చదు, ఇది మనకు హాని చేస్తుంది అన్నప్పుడు వదిలిపెట్టేయాలి. ఎవడో చెప్పాలి, డాక్టర్ చెప్పాలి, మా అమ్మ నాన్న చెప్పాలి, లేకపోతే ఎవరన్నా చూసి చెప్పాలి, లేకపోతే మన అధికారి చెప్పాలి అని చెప్పి ఆలోచించక్కర్లా. వాళ్ళు ఏదో చెప్తారు, నువ్వు మంచోడు అనుకోండి, నిన్ను బాగా మంచోడుని ఎక్స్పెక్ట్ చేశారు. ఏదో ఒక చోట నువ్వు స్మోక్ చేస్తాను మందు తాగిన తర్వాత వాళ్ళకి కనిపించావు అనుకోండి, అయ్యో ఇతను ఈ కుర్రాడు చాలా మంచోడు అనుకున్నాం. లేదు అనకూడని మాటలు అన్న ఒక అమ్మాయి సడన్ గా ఊహించిన వ్యక్తి, ఈ అమ్మాయి చాలా మంచి వ్యక్తి, ఇటువంటి మాటలు కూడా అందేంటని చెప్పి డైరెక్ట్ గా నేను ఇలాగ అనుకోలేదు, నువ్వు ఇలా మాట్లాడేవేంటి అని ఎవరైనా అన్నారనుకోండి, మన మనస్సు అయ్యో వీళ్ళ దగ్గర మనం మన పరువంతా పోగొట్టుకున్నామని బాధపడతాం, భయపడతాం. చచ్చా వీళ్ళకి జాగ్రత్త, వీళ్ళ మాట గురించి బాగుపడాలని ఆలోచించే వాళ్ళు 1% ఉంటారు. అమ్మో ఈ దారిలోకి వెళ్తే వీళ్ళు కనపడతారు కాబట్టి వేరే దారిలోకి వెళ్ళి మన అవసరం తీర్చుకొద్దాం అనుకున్న వాళ్ళు 99% ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ వ్యక్తి కాదు ముఖ్యం, మన మనసులో ఉన్న శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ళు కూడా నీకు రోజు చెప్పరు, బాబు నువ్వు మానేసావా ఇంకా తీసుకుంటూనే ఉన్నావా అని వాళ్ళు అడగరు. ఎందుకంటే వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. ఆ రోజు ఆ సందర్భం కుదిరింది కాబట్టి నీతో చెప్పారు. కానీ అది మార్చుకోవాల్సింది నువ్వే. నీ అంతటి నువ్వు నిర్ణయం తీసుకుంటే అందులో నుంచి కూడా తప్పనిసరిగా బయటపడతావు. మహామహులు వేరే వేరే తాగుబోతులందరూ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత, పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ అలవాట్లు మార్చుకొని మంచి స్టేజ్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ పిల్లలు అందరూ మంచి స్టేజ్కి వెళ్ళినా సరే ఆ వ్యసనాన్ని వదులుకోకుండా జీవితాన్ని వీళ్ళు మా నాన్న మా అమ్మ అని చెప్తే ఈ తాగుబోతు అయినా, లేకపోతే మీ అమ్మాయి అయ్యో ఈ అమ్మాయా మీ అమ్మ అని అంటారేమోనని చెప్పి భయపడే ఒక సిచ్యువేషన్ మన పిల్లలకి మనం తీసుకురాకూడదు. కావాలంటే దొంగతనంగా తాగండి, దొంగతనంగా సిగరెట్లు కాల్చండి, లేకపోతే ఇంకేదైనా చేయండి, కానీ వాళ్ళని హత్య చేసే విషయాలు గనక వాళ్ళ ముందే మనం చేస్తూ ఉంటే గనక రేపు వాళ్ళే మనకి ఎదురు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నాన్న ఇదిగో కొంచెం తాగుతావా అని చెప్పి మనకే చెప్తారు. అది మాత్రం జరుగుద్ది తప్పనిసరిగా. అది జరగాలంటే, అది జరగకూడదు ఉండాలంటే కనుక మన చేతుల్లోనే ఉంది. మనం ఏది నేర్పిస్తే మన పిల్లలు అదే నేర్చుకుంటారని
ఒకప్పుడు అనేవాళ్ళు, కాకపోతే ఇది కొంచెమే జరుగుతుంది. ఏ తల్లిదండ్రులు కూడా మంచిగా చేయరా బాబు, మంచిగా ఉండమనే చెప్తారు. ఎంత తాగుబోతేనే, ఎంత చెడిపోయినాడైనా నా జీవితం ఇలా అయిపోయిందిరా బాబు, నువ్వన్నా అలా చేసుకోవద్దురా అని చెప్తారు. కానీ ఎవరు అరే నువ్వు చెడిపోరా, ఫుల్గా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని తాగేరా, వెళ్ళిపోయి ఇదిగో పలానా అమ్మాయి ఒంటరిగా వెళ్తుందిరా, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టరా, లేకపోతే ఇదిగో ఆ అమ్మాయిని పిలిచి ఇదిగో ఆ అబ్బాయిల్ని నువ్వు టీచ్ చెయ్యి, లేకపోతే నువ్వు డబ్బులన్నీ ఈ ఖర్చు చేసుకుంటూ డబ్బులు లేని వాళ్ళందరి ముందు కూర్చొని హేళన చేస్తూ వాళ్ళు షేమ్ చేయమని చెప్పి ఏ తల్లి ఏ తండ్రి కోరుకోదు, మంచిగా చెప్తారు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్లు బట్టి మన యొక్క పరిస్థితులు బట్టి అనొచ్చు, ఏదన్నా అవ్వచ్చు, పిల్లల ముందు మనం ఇదైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ జ్ఞానం రెస్పెక్ట్ అనేది మన మీద మనం కల్పించుకుంటేనే కలుగుతుంది. దాన్ని మాత్రం పోగొట్టుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోకుండా ఉండాలంటే నీ మనస్సు నీ చెప్పిన మాట వినాలి. నీ మనస్సు నీ మాట వినాలంటే వెంటనే నువ్వు చెప్పిన మట్టి నీ మనసు అస్సలు విందో, ఎంతసేపు నిన్ను వాయిదా వేయటాకో లేకపోతే నువ్వు అనుకున్న దానికి విరుద్ధంగా నేను చేయటానికో ప్రయత్నం చేస్తానే ఉంటది. ఎందుకంటే నీ మనస్సు ఎప్పుడు నీ మాట ఉందో, చుట్టుపక్కల జరిగే వాటిలన్నిటిని ఆలోచించి చిన్నదానికి నువ్వు ఇలాగ అంటావేంటి, ఆ పక్కను చూడు ఎలా తయారవుతున్నారు, ఆ పక్కన చూడు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు అని అటే మనసులో ఎక్కలటగా చూస్తూ ఉంటుంది. ఎందుకోసమని నీ మనస్సుని నిగ్రహంగా ఉంచుకుంటే నీవు ఈ విశ్వాన్ని జయించినట్టే. అలా జయించిన వాళ్ళు అతి తక్కువ మందే ఉంటారు. ఆ తక్కువ మందిలో కూడా ఆ కొంతవరకు ఆ మైండ్ని అధీనం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక సంఘటనలో మనసుని కకావికలం చేసుకొని ఉన్నదంతా ఊడ్చిపెట్టినట్టు వాళ్ళు అప్పటి వరకు కాపాడుకున్న గౌరవ మర్యాదలను పోగొట్టుకున్న సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. కానీ మన మనస్సు మనకి కావాలని తెచ్చుకున్న శత్రువు కాదు, మనలో ఉండే ఆప్తమిత్రుడు. ఆ ఆప్తమిత్రుడిని మన శ్వాసలాగా, మనం ఎలాగైతే శ్వాస లేకపోతే బతకలేమో, శ్వాస తీసుకొని వదలటం అనేది ఎలాగో జరుగుతూ ఉంటుందో మన మనస్సును కూడా నువ్వు చెప్పినట్టు చేసేలాగా అలవాటు చేసుకున్నావంటే గనక తప్పనిసరిగా ఈ జీవితానికి నువ్వు విజయం సాధించుకుంటావు. నీ యొక్క తర్వాత జనరేషన్ కూడా ఒక రోల్ మోడల్గా ఉంటావు. అత్యధికంగా రేపు నాకేం జరుగుద్దు అన్న భయం మాత్రం వదిలిపెట్టేస్తావు. అదే గనక లేకపోతే ఈరోజు హ్యాపీగా ఒళ్ళంత తుల్లింత కావాలిలే అనే అంత తుల్లుతూ సంతోషపడుతూ ఈరోజు గడవటం అనేది ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.